ప్రెసెంట్ అయితే మనం వేరే స్టాల్కి అయితే వచ్చాము. ఇక్కడ ట్రాన్స్జెండర్స్ ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇంత మంచి స్టాల్ని ఏర్పాటు చేశారు. చూసారు కదా, ప్రేమ్ లీలా గారంట ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు. ఎకో ఫ్రెండ్లీ జూట్ బ్యాగ్స్ని వీళ్ళు మనకి తయారు చేసి మంచి ఫ్రెండ్లీగా ఇస్తున్నారు. చూడండి ఎంత ఎంత మంచి కలెక్షన్ ఉందో. రీసెంట్గానే మన తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్జెండర్స్కి ట్రాఫిక్ పోలీస్ జాబ్స్కి అనుమతిని కూడా ఇచ్చింది. ఇలాంటి వాళ్ళని చాలా ప్రోత్సహిస్తుంది మన గవర్నమెంట్. మంచిగా వీళ్ళు ఏమీ తగ్గకుండా మంచి మంచి జూట్ బ్యాగ్స్తో అసలు వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే హ్యాండ్ క్రాఫ్టెడ్ అంటే ఎంతో కష్టపడి వాళ్ళు ఇంత మంచి ప్రోడక్ట్ని మనకి ఇస్తున్నారు. మంచిగా చూడండి, చాలా టైప్స్ ఆఫ్ జూట్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఎట్లా తయారు చేశారు, ఎన్ని రోజులు పట్టింది, ఇవన్నీ మనం ఇప్పుడు ఈమెతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, నమస్కారం మేడం. నా పేరు ప్రేమ్ లీలా. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని, దళిత ట్రాన్స్ ఉమెన్ని. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ విధంగా సొసైటీలో ట్రాన్స్జెండర్ని కూడా మీరు ప్రేమించి వారు కూడా ఒక చక్కని అవకాశం ఇచ్చి సొసైటీలో వీరు కూడా ఒక్కరే అన్నట్టు ఆ యొక్క మెయిన్ ఒక కాన్సెప్ట్తో తీసుకొచ్చి సీఎం రేవంత్ గారు మరియు మన దివ్యదేవరాజన్ గారి మేడం గారి సపోర్ట్ తోటి, సీతక్క గారి సపోర్ట్ తోటి ఈరోజు ఇక్కడ నేను ఈ స్టాల్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను ఈ స్టాల్ పెట్టకముందు నా లైఫ్ చాలా సొసైటీకి కాను నాకు కాను కొద్దిగా వేరే విధంగా ఉండేదన్నమాట. యాక్సెప్ట్ ఉండే విధంగా లేకుండే. కానీ ఆ లైఫ్ వద్దనుకొని నేను కూడా సమాజంలో ఒక దానిగా సొసైటీలో ఒక మంచి హోదాను సంపాదించుకోలేని ఉద్దేశంతో నేను జూట్ బ్యాగ్స్ ఇక ట్రైనింగ్ని దుర్గాబాయి మహిళా ప్రాంగణం కుక్కడపల్లిలో నేర్చుకున్నాను. 45 డేస్ అయిపోయాక ఈ యొక్క జూట్ బ్యాగ్స్ని నేను నా లైఫ్లోకి ఇది మంచి ఈకో ఫ్రెండ్ లాగా ఉంది కాబట్టి దీన్ని నా లైఫ్లో అన్వయించుకొని దీని ద్వారా నా లైఫ్ని సెటిల్ చేసుకొని దీని ద్వారానే బ్రతకాలని నిర్ణయించుకొని ఇది ప్రకృతి కూడా చాలా అందంగాను సొంపుగాను చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఇది ప్రకృతికి హానికరంగా కలిగించేది లేదు కాబట్టి నేను దీన్ని 10 మందికి పంచాలనే ఆలోచనతో నేను ఈ యొక్క జూట్ బ్యాగ్స్ని కుట్టడం జరుగుతుంది. దీంట్లో అనేకమైన మోడల్స్ నేను కుట్టగలుగుతున్నాను. నెక్స్ట్ ఎవరికైతే ప్రింట్ కావాలన్నా లేకుంటే ఎవరికైనా డిజైన్ కావాలన్నా వాళ్ళ నేమ్స్ కావాలన్నా కూడా అలాంటి మోడల్స్ కూడా మేము కుట్టిస్తాము. తర్వాత ఈ యొక్క బ్యాగ్స్లు నేను కుట్టడం వల్ల మన ఎక్కడైతే మంచి సాఫ్ట్వేర్ కంపెనీలలో 80 వరకు ఇప్పటివరకు 80 కంపెనీలలో నేను స్టాల్స్ పెట్టడం జరిగింది. మా కమ్యూనిటీ సపోర్టు దీంట్లో ఉంది. నేను శ్రమ పడుతున్న ఆ యొక్క శ్రమను మా కమ్యూనిటీ వాళ్ళు చూశారు, మా తోటి స్నేహితులు చూశారు కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. నేను మా టీం వచ్చేసి ప్రస్తుతానికి ప్రేమ్ లీలా క్రియేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. ఆ ఆర్గనైజేషన్ ద్వారా 5 మహిళలకు 2 ట్రాన్స్జెండర్స్కి నేను ట్రైనింగ్ ఇచ్చాను. ఫ్రీ ట్రైనింగే కాబట్టి ఈ ట్రైనింగ్లో వారికి 45 రోజులు కాకుండా ఇంకా 3 నెలల వరకు కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చక్కగా ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు. వారు కూడా ఒక ఉపాధిలోకి రావాలి, వారు కూడా ఒక మేలు చేయాలని ఒంటరి మహిళలకు ముఖ్యంగా ట్రాన్స్జెండర్ మహిళలకు కూడా నేను ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎవరి సహకారం లేదు, అయినా నా స్వశక్తితోటి ఏదైతే సంపాదిస్తున్నానో దాని ద్వారా 10 మందికి మేలు చేయాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క ప్రాజెక్ట్ని ప్రేమ్ లీలా క్రియేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ని రన్ చేస్తున్నాను. ఫర్ డే ఇప్పుడు మనకు ఆర్డర్స్ ఉన్నాయనుకోండి, బల్క్లో ఆర్డర్స్ వచ్చేసి మనకు 1000 నుండి 500 నుండి 2000 3000 వరకు వెళ్ళినానుకో బల్క్ ఆర్డర్ని బట్టి కొన్ని తక్కువ చేస్తాము. మామూలుగా ఒక లంచ్ బ్యాగ్ వచ్చేసి మనకు 120 రూపాయల నుండి 250 వరకు ఉంటుంది. మన రేట్ నార్మల్గా 50 రూపాయల నుండి 1500 వరకు మనకు ఇక్కడ రేట్స్ బ్యాగులు మనము సప్లై చేయగలుగుతాము. వెరైటీ బ్యాగ్స్ అంటే ఫస్ట్ చాలా మందికి ఇష్టమయ్యే బ్యాగ్స్ ఏంటంటే లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్. లేడీస్ యొక్క హ్యాండ్ బ్యాగ్స్ ఎంత చక్కగా ఉంటాయంటే ఇప్పుడు ఇక్కడ క్లాత్ బ్యాగ్స్ ఉంది. ఈ క్లాత్లో చాలా మోడల్స్ క్లాత్లో చేస్తాము. దెన్
మన జూట్లో అయితే ఈ కలర్స్లలో జూట్లో కూడా మనము హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్ కోసము చేస్తాం. ఇదే కాకుండా మనకు పూజకు సంబంధించి కానీ లేదా పర్సులో చిన్న చిన్న పర్సులలో డబ్బులు పెట్టుకోవడానికి కానీ ఇలాంటి వాటితో పాటు మేము మళ్ళా ఇదే నా ప్లేన్ ఏ జూట్ ఉందో ఈ ప్లేన్కు రకరకాల డిజైన్స్ కూడా, ఈ డిజైన్లు కాకుండా ఎవరిదైనా ఫేస్ కూడా బొమ్మ వేయాలన్నా కూడా అలాంటి బొమ్మలు కూడా వేస్తాము. మీ సంస్థ పేరు మీ పేరు కావాలన్నా కూడా మేము తీసి డ్రాయింగ్ చేయిస్తాము. నెక్స్ట్ ఫ్రిడ్జ్ కవర్లు మనకి ఎక్కడ కూడా సేల్స్ ఉండవు. ఫ్రిడ్జ్ కవర్స్, వాల్ క్లాత్స్, వాటర్ బాటిల్ ఇలాంటి మోడల్ బ్యాగ్స్ మేము చేస్తాము. ఇది ఏంటంటే ప్రకృతి సంబంధమైన ఈకో ఫ్రెండ్, నేచురల్ ఫ్రెండ్ లాంటి కాబట్టి ఎంకరేజ్ చేయండి. మీరు మా యొక్క ప్రేమ్లీల క్రియేషన్ ఆర్గనైజేషన్ని సంప్రదించండి. మీకు వివాహానికి కానీ, గృహప్రవేశానికి కానీ, ఆఫీసు ఫెస్టివల్స్ కానీ, ఎలాంటి టైంలో కానీ మీకు జూట్ బ్యాగ్స్ అవసరం ఉన్నా మాకు ఆర్డర్స్ ఇస్తే మేము చేసిస్తాము. తక్కువలోనే అతి మేలుకరమైన మరి మోడల్స్ని మేము మీకు ఇస్తాము. అయితే ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి అన్నగారు ఒక అవకాశం ఇచ్చారు. ట్రాన్స్జెండర్స్కి ట్రాఫిక్ పోలీస్ అనే ఒక అవకాశం ఇచ్చారు వాలంటరీగా. ఇది మేము ఎంతో అన్నగారికి కృతజ్ఞతగా మేము భావిస్తున్నాము. ముఖ్యంగా మా ట్రాన్స్జెండర్ మహిళలందరూ వీటి కోసం అప్లై చేసుకోవాలి. ఇదే కాదు, గవర్నమెంట్ ఒక అడుగు ముందుకేసినప్పుడు మా యొక్క ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వ్యక్తులందరూ ముందుకు రావాలి. మీరు వీటి ద్వారా మీ యొక్క జీవితము సమాజానికి ఒక గొప్ప మిరాకల్గా కనబడుతుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని నేను ఈ యొక్క మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా గవర్నమెంట్కి నా తరఫున ఏంటంటే మా ట్రాన్స్జెండర్స్కి చాలా వరకు ఇల్లు లేవు, రేషన్ కార్డులు లేవు. కొన్ని ప్లేస్లలో మమ్మల్ని బస్సులో కానీ ఇతర వెహికల్లో కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. ఇలాంటి సమయంలో ఎవరైతే మాకు విరుద్ధంగా జరుగుతున్నాయో వాటికి ప్రభుత్వం ఇంకా ముందుకొచ్చి సహకరించాలి. మేము కూడా మహిళలకు ఏ విధంగా ప్రొటెక్షన్ గవర్నమెంట్ కల్పిస్తుందో అలాగే ట్రాన్స్జెండర్ వ్యక్తులు కూడా మీరు ప్రొటెక్షన్ కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మా దాంట్లో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్. అందులో భూమి, అఖిలేష్, స్నేహ ఇలాంటి వాళ్ళు ఏదైతే చదువుల విషయంలో ముందుకున్నారో వీరికి ఇంకా సపోర్ట్ రావాలి. రూత్కి ఏ విధంగా, ప్రాచీ డాక్టర్కి వీళ్ళకి ఏ విధంగా మెడికల్ సీట్లు ఇప్పించారో అదేవిధంగా ఇంకా మా ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ముందుకు వస్తున్నారో మా లీడర్స్ కానీ మా కమ్యూనిటీలో ఏ సపోర్ట్ లేకుండా ఉన్నారో వాళ్ళకు సపోర్ట్గా ప్రభుత్వం ముందుకు రావాలి. ఇంకా ముందుకు వస్తే ఇంకా మేము ప్రభుత్వానికి ఈ భిక్షాటన వదిలేసి మా యొక్క జీవితంలో సెక్స్ వర్క్ వదిలేసి అందరిలో ఏకమై సమాజంతో మేము ఉంటామని నేను మీ ముందు తెలియపరుస్తున్నాను. చూసారు కదా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎంతో కష్టపడి నేర్చుకున్న కళ ఇది జూట్ బ్యాగ్స్. ఎవరిని ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే ఇంతకు ముందు భిక్షాటన చేసుకుని అలా వాళ్ళు తిండి కోసం, వాళ్ళు బ్రతకడం కోసం అలా బ్రతికేవారు. ఇప్పుడైతే ఇంత కష్టపడి ఇలాంటి మంచి మంచి కళలు నేర్చుకోవడమే కాకుండా చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రేమ్లీల గారు, మీకు చాలా గ్రేట్ అండి. మీరు హ్యాట్స్ ఆఫ్ మీకు. చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్గా ఉంటారు. చూసారు కదా, చాలా టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి. మన ఫేస్ కావాలన్నా, మనం ఏ కంపెనీలో చేస్తున్నామో ఆ కంపెనీ ఇక్కడ నేమ్ రావాలన్నా వాళ్ళు స్పెషల్గా డిజైన్ చేసి కూడా మనకి ఇస్తారంట. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, అన్నిటికి కూడా మనం ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి. మంచి మంచి డిజైన్స్, క్లాత్ బ్యాగ్స్ ఉన్నాయి, జూట్ బ్యాగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫ్రిడ్జ్ కవర్స్ ఉన్నాయి, అన్ని టైప్స్ మనకి చాలా ఉన్నాయి. వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి కూడా బ్యాగ్స్ చూడండి. మంచి గ్రేట్ ఆర్ట్. చాలా చాలా మందికి మీరు ఉపాధి కల్పించాలని, ఇంకా ఇంకా ఎదగాలని మేము పూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్లో చాలామంది ఐఏఎస్లు, డాక్టర్స్ చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలాగే వీళ్ళు కూడా మంచిగా గుర్తింపు తెచ్చుకుని మంచి మంచి కళలు నేర్చుకుని ఇంకా ఎదగాలి. మన రాష్ట్ర ప్రభుత్వం అంతా వీళ్ళకి చాలా అండగా సహాయంగా నిలుస్తే వీళ్ళు ఇంకా మనకులాగే ఎదుగుతారు. వీళ్ళందరికీ మంచి సపోర్ట్ ఇవ్వాలి. మంచి సపోర్ట్ ఇచ్చినా మీరు మంచిగా ఈ కళ నేర్చుకుని చాలా బాగా చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు చాలా మందికి ఉపాధి కల్పించడం అన్నది చాలా సంతోషకరం. ఓకే, ఇక్కడ చూసాం కదా, చాలా మంచి బ్యాగ్స్ ఉన్నాయి.